నోటీస్ జారీ చేసింది. అదానీపై వచ్చిన ఆరోపణలపై సెబీ విచారణ చేపట్టింది. పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని ఆలోచనాత్మకంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. హిండెన్బర్గ్ నివేదించిన స్టాక్లలో షార్ట్ పొజిషన్లు ఉండవచ్చని తెలిపింది. ఈ వివాదంపై ఇప్పటి వరకు సెబీ చైర్పర్సన్ మాధవీపురి వ్యక్తిగతంగా స్పందించారు. అవన్నీ నిరాధారమైనవే అని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఓ స్టేట్మెంట్ ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు సెబీ కూడా ఈ ఇష్యూపై నోటీస్ జారీ చేయడం విశేషం. రైట్, ఇక హిండెన్బర్గ్ ఆరోపణల దృష్ట్యా ఇప్పటికే సెబీ చైర్పర్సన్ మాధవీపురి కూడా వివరణ ఇచ్చారు. తమ ఆస్తుల గురించి, పెట్టుబడులకు సంబంధించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు షోకాజ్ నోటీస్ కూడా సెబీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు గడిచిన కొద్దేళ్లుగా కూడా ఈ హిండెన్బర్గ్ సంచలనాలకు మారు పేరుగా కూడా మారింది. ఎందుకంటే పదే పదే కూడా 2018-19 నుంచి కూడా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైనే కూడా ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టి కూడా ఎప్పటికప్పుడు కూడా సంచలనాత్మకమైన కథనాలతో కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా హైలైట్ అవుతూ వస్తుంది. అయితే తాజాగా కూడా కొద్ది రోజు 2 days కిందట కూడా హిండెన్బర్గ్ కూడా ఒక సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే భారత్ లో ఒక పెద్ద బ్లాస్ట్ ఉండబోతుంది అంటూ కూడా ఇండైరెక్ట్ గా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైనే కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆ కోడ్ చేసింది. అయితే తాజాగా ఈ రోజు సెబీ నిబంధనల ప్రకారం కూడా హిండెన్బర్గ్ కు సెబీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అదానీపై వచ్చిన ఆరోపణలపై కూడా సెబీ విచారణ చేపట్టింది. అయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్త కామ్గా ఉండాలి, ప్రశాంతంగా ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం క్రియేటివిటీతోని అంటే ఆలోచనాత్మక విధానంతో కూడా ఉండాలని కూడా వారందరికీ కూడా సెబీ సూచించింది. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ అనేది ఓవర్ నైట్ అసలు కంప్లీట్ గా మార్కెటే ఫ్లక్చువేట్ అయిపోతుంటది. ఎందుకంటే ఇన్వెస్టర్లు ఒక సాధారణ మధ్యతరగతి దగ్గర నుండి అలాగే వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు అందరూ కూడా ఉంటారు. ఒక రోజు ఎగ్జాంపుల్ ఒక కాపర్, నికల్ అని రోజుగా 10 రూపాయలు ఆదాయం వచ్చే వాటిపైన చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు 1000 రూపాయలు 900 నుంచి 1500, 2000 అలాగే స్తోమత బట్టి కూడా రోజువారీ ట్రేడింగ్ చేసే ట్రేడర్స్ కూడా ఉంటారు. సో వారందరి కూడా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, మానసికంగా దెబ్బతినకుండా ఉండాలని కూడా సెబీ సూచించింది. అయితే హిండెన్బర్గ్ నివేదించిన స్టాక్లలో కూడా షార్ట్ పొజిషన్ లో ఉండొచ్చు అనేది కూడా ఇండైరెక్ట్ గా కూడా మెసేజ్ చేసింది. అయితే ఇప్పటికే మే 24లో కూడా ఈ విచారణ పూర్తయింది. అయితే వార్షిక సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో మార్చికి సంబంధించింది కూడా 2024 డిసెంబర్ లో పూర్తవుతుంది అని కూడా సెబీ ఒక ప్రకటన చేసింది. ఇక ఇంకో కేసు ఏదైతే ఉందో పెండింగ్ లో ఉంది, అది కూడా తుది దశకు చేరుకుంది అని కూడా సెబీ ప్రకటించింది. విచారణ పూర్తయిన కేసులపై కూడా మళ్లీ చర్యలు ప్రారంభించారు. ఎందుకంటే క్లోజ్ ఏవైతే ఉన్నాయో ఇది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు పార్లమెంట్ లో దీనిపైన సంచలనాత్మకంగా ప్రతిపక్షాలు పదే పదే కూడా బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారంలో మనం చూసాము. ఇక్కడ స్థానికంగా తెలంగాణలో కూడా అటు కాంగ్రెస్ నాయకులు పదే పదే అదానీ, అంబానీ, అమిత్ షానే దేశాన్ని వెళ్తున్నారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా హిండెన్బర్గ్ నిన్న చేసిన ఎక్స్ వేదికగా కూడా చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారింది. అయితే ఇప్పుడు ఈ కేసులు మళ్ళీ కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఒకవేళ విచారణ పూర్తయి మళ్ళీ ఏమైనా లొసుగులు ఉంటే కూడా వాటిపైన కూడా మళ్ళీ చర్యలు కూడా ఉపక్రమించింది సెబీ. అయితే అంటే నిన్న హిండెన్బర్గ్ చేసిన ఈ ప్రకటనలకు సంబంధించి రేపు మార్కెట్లపై ప్రభావం ఉండనుందా? ఎలా ఉండబోవచ్చు శ్రీచరణ్? డెఫినెట్ గా ఇప్పుడు అదే దానికి ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకునే కూడా సెబీ అందరినీ కూడా ప్రశాంతంగా ఉండాలి, క్రియేటివ్ గా ఆలోచించాలి, క్రియేటివ్ కూడా ఆలోచించాలని కూడా సెబీ అందరినీ కూడా ట్రేడర్స్ అందరినీ, ఇన్వెస్టర్స్ అందరినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి కూడా ఒక సూచించారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ల పైన కూడా విపరీతంగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటు మనది బాంబే ఎక్స్చేంజ్ తో పాటు దేశీయంగా డొమెస్టిక్ గా మనది బాంబే ఎక్స్చేంజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాగే న్యూయార్క్ ఎక్స్చేంజ్, అలాగే డిపెండ్స్ యూకేది కూడా లండన్ బేస్డ్ కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న పరిస్థితులలో బేసిక్ ఏంటంటే ఒక ఆరోపణ చేసినప్పుడు
దానికి పూర్తి స్థాయిలో విచారణ జరిగాకే కూడా ఏదైనా ఫలితం అనేది అంటే నిజ నిర్ధారణ జరిగాకే ఏదైనా బయటికి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ హిండెన్బర్గ్ పెట్టిన ఒక ఎక్స్ వేదికగా కూడా పెట్టిన ట్వీట్ అది ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా గందరగోళంలో పడేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టర్లు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే హిండెన్బర్గ్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇన్వెస్టర్లు కూడా ఒకసారి పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే అదానికి సంబంధించిన స్టాక్స్ కానీ వేరే ఇతరత్ర ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్ కానీ బేసిక్ గా ఏ ట్రేడర్ అయినా కూడా తమకి ₹1 ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ₹1.50 సర్టన్ ఎక్స్టెండ్ ₹2 వస్తుందా, గ్రాడ్యువల్ గా 2 years 3 years 4 years 5 years అనే లాంగ్ టర్మ్ ప్రాసెస్ లో కూడా కొంతమంది షార్ట్ టర్మ్ ప్రాసెస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ హిండెన్బర్గ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడే అవకాశం ఉందని కూడా సెబీ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. అయితే సెబీ యొక్క రేట్ నియమాలు కూడా 2014 నుంచి ఉన్నాయి. దీంట్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు బట్టి కూడా మార్పులు కూడా చేయబడతాయని కూడా చాలా క్లియర్ గా కూడా మెన్షన్ చేసింది. సెబీ నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా కూడా ప్రజల అభిప్రాయము పబ్లిక్ ఇంట్రెస్ట్ పైనే ఉంటుంది. దాంతో పాటు బోర్డు ఆమోదం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ట్రేడింగ్ చేసినా కూడా పబ్లిక్ పల్స్ తీసుకున్నాకనే, పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాకనే కూడా ఆ సెబీకి సంబంధించిన బోర్డు డెసిషన్లు కూడా తీసుకుంటోంది. ఇది 2014 నుంచి కూడా మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉందని కూడా సెబీ ఒక కీలక ప్రకటన చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలను కూడా నివారించడానికి సెబీ ఒక ఇంటర్నల్ గా కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది అనేది కూడా ప్రత్యేకంగా కూడా ప్రకటించింది. దాంతో పాటు పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు అవకాశం ఉన్న విషయాల నుంచి కూడా ప్రస్తుతము సెబీ కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి కూడా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తప్పుకోవాల్సిందిగా కూడా ప్రకటించింది. అయితే పర్సనల్ ఇంట్రెస్ట్ నుండి కూడా దూరంగా ఉండే విషయాలలో కూడా సెబీ చైర్పర్సన్ విషయాలను కూడా ఎప్పటికప్పుడు కూడా చాలా క్లియర్ గా కూడా ప్రకటిస్తూనే వస్తున్నారు. కాకపోతే ఈ వివాదం అనేది రోజుకి నిజంగానే ఈ హిండెన్బర్గ్ అనేది ఒక కీలకమైన దానికి సంబంధించి ఏమైనా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందా అనేది కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టర్లు అనే వాళ్ళు డైలమాలో పడతారా, లేకపోతే యాజ్ యూజువల్ గా ట్రేడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్నింగ్ స్టార్ట్ అయినట్టే యథావిధిగా కూడా తమ షేర్లు తమ వ్యాపార కార్యకలాపాలలో ఉంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఈమ బిందు రైట్. అంటే శ్రీచరణ్, మనం ఎలక్షన్స్ టైంలో కూడా చూసాము, అంటే ఈ వివాదం ఎప్పటి నుంచో కూడా నడుస్తున్న పరిస్థితి. బట్ తాజాగా మళ్ళీ ఇప్పుడు హిండెన్బర్గ్ ఈ ఆరోపణల దృష్ట్యా అంటే ప్రతిపక్షాలు ఏమైనా రెస్పాండ్ అయ్యా, ఎలా ఉంది శ్రీచరణ్? బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది అయితే చాలా క్లియర్ గా కూడా ఈ రోజు పార్లమెంట్ లో కూడా తెలిపారు. ఎప్పుడైతే పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారో, కొత్త బడ్జెట్ ని ప్రవేశపెడతారో, లేకపోతే ఏదైనా కొత్త స్కీమ్ ప్రవేశపెడతారో అప్పుడు ఈ ఖచ్చితంగా ఈ హిండెన్బర్గ్ అనేది వస్తుంది. ఈ హిండెన్బర్గ్ అనేది వచ్చి ఒక సోషల్ మీడియా వేదికగా ఒక కాంట్రవర్షియల్ పోస్ట్ పెడుతుంది. అలాగే దీనికి ప్రతిపక్షాలు కూడా దానికి తా అంటే తందన అన్నట్టు చప్పట్లు కొడుతుంది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్. దీని గురించి బీజేపీ ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా బీజేపీ సన్నద్ధం అయిందని కూడా చాలా క్లియర్ గా కూడా సుధాంశు త్రివేది మీడియా ముఖంగా కూడా ఒక ప్రకటన చేశారు. బిందు రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.